ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాలు అబద్ధాలతో దేశ ప్రజలను వంచిస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అధోగతి పాలైందన్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, అయినా కూడా వికసిత భారత్ అంటూ అబద్ధాలతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కరువు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని రైతులు కేసీఆర్కి ఇప్పుడు గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి గల్లా పెట్టి ఖాళీ చేసి ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కరువు రాలేదన్నారు. కూతురు లిక్కర్ స్కామ్లో జైలుకు పోగా తండ్రి కొడుకులను ఫోన్ ట్యాపింగ్ కేసు వెంటాడుతుందన్నారు. తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ సభకు ప్రజలకు భారీగా తరలి రావాలని వేముల వీరేశం పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వచ్చి కరువు రాలే. ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ శని వదిలిపోతూ ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి శాపం ఏంటంటే ఖాళీ గల్ల పెట్టే కరువుని శాపంగా ఇచ్చిపోయారు. మీరు ఖాళీగా ఇచ్చిపోయినటువంటి గల్ల పెట్టెను, మీరు శాపంగా ఇచ్చిపోయినటువంటి కరువును ఈ రెండింటిని ఎదిరిస్తూ ఈ రెండింటిని చేజ్ చేస్తూ అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రివర్గం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలకు వివరిస్తూ, బీఆర్ఎస్ అనేటువంటిది అది మునిగిపోయే పడవ, అది మునిగిపోయింది. రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత గల్లంత అయింది. పొరపాటున బీఆర్ఎస్కు ఓటేస్తే అది మురికి గుంటలు వేసినట్టే, అది మురికి కాలువలు వేసినట్టే ఇది. కాబట్టి వాళ్ళు మాటలు చెప్పటంలో, అబద్ధాలు చెప్పటంలో ఒకరికి మించి ఒకరు పిహెచ్డి కోసం పోటీ పడుతున్నారు.